జగిత్యాల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై గత 8 నెలలుగా కృషి చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కొంత ఆలస్యం జరిగినది వాస్తవమే అయినప్పటికీ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని అన్నారు. వాలంటరీ సంస్థకు చెందిన భూముల కేటాయింపు అంశంలో ప్రక్రియ కారణంగా ఆలస్యం జరిగిందని వివరించారు. కేంద్ర విద్యాలయం తాత్కాలిక నిర్వాహకు పాత ఎస్పీ కార్యాలయాన్ని అధికారులు ఆమోదించనున్నట్లు తెలిపారు. చలగల్లో 5 ఎకరాల భూమికి కలెక్టర్ అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారని చెప్పారు. పూర్తి స్థాయి కేటాయింపుకు కేబినెట్ ఆమోదం అవసరమని మంత్రి కూడా ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారని అన్నారు. జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నేను వాళ్ళ భాషలో మాట్లాడకుండా ఉన్న విషయాన్ని జగిత్యాల ప్రజలకు తెలవాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు మొదటిసారి మంత్రివర్యులైనా మొదటిసారి ఎమ్మెల్యే అయినా కానీ ఇలా జగిత్యాల శాసనసభ్యునిగా నా విన్నపం మేరకు జగిత్యాల జిల్లా ప్రజల ఆకాంక్ష కూడా అక్కడ కేంద్రీయ విద్యాలయం ఏదైతే కేంద్రం నుంచి వచ్చిందో మనకు హక్కు కొత్త జిల్లాలకు రావాలి, కరీంనగర్కి వచ్చిందో అక్కడ తీసుకొచ్చిన సందర్భంలో తలవిప్పించారు. మరి ఆ 12 ఎకరాలలో 7 ఎకరాలు నీళ్ళది. మరి ఇక్కడ గ్రౌండ్ చాలా చిన్నగా అయిపోయింది. అక్కడ చలిగాలు కూడా జాతీయ రహదారిపై ఉంటుంది. జిల్లా మొత్తం కూడా ఎప్పుడైనా టోర్నమెంట్ పెట్టుకుంటే అక్కడ కూడా పెట్టచ్చు అని చెప్పి ఆ 7 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇవ్వమన్నా అది కూడా క్యాబినెట్లో పెట్టారు. ఆమోదం వస్తామని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఇవాళ నువ్వు మారి ఏం చేసినావు అంటే ఇక ప్రభుత్వంతో ఉండట్లా ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఎంపీ గారు కూడా తెలియజేస్తాను. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా మీడియా మిత్రులు కొందరు కట్ పేస్ట్ పెట్టి లేకపోతే నేను ఒకటి మాట్లాడితే ఒకటి మీకు చెప్పి మీకు చెప్తున్నారు. మీరే అన్నారు నేను మొత్తం చూడ మా పిఏ ఏదో చూపిస్తే అన్నారు. అది ఎప్పుడు కూడా ఏనాడు కూడా అంటే నేను ఏదో భయపడి చెప్తలేను. మర్యాదలు ఉండాలి, రాజకీయాలలో విమర్శలు ఉండాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇక ఏది పడుతుంది మాట్లాడితే ఓసారి నీ పద్ధతి ఉందా ఏ పార్టీ అంటే చూస్తున్న దేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని ముక్కలు చేస్తుందో అందరూ చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ సందర్భంలో ఏదైతే కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించినందుకు డెఫినెట్గా వారికి కూడా జగిత్యాల పట్టణ నియోజకవర్గాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి ఇవాళ ఏం లేకున్నా ఒక 50 కోట్ల రూపాయలు, ఎందుకంటే అక్కడ స్థలం 30, 40, 50 లక్షల గుంటలు తక్కువ ఉండదు. 50 లక్షల గుంట తక్కువ ఉండదు. 50, 40 గుంటలు అంటే 50 లక్షలు ఇటు 40 తెలుసుకోవాలి. ఇటు 200 గుంటలు 5 ఎకరాలు ఇస్తా ఉన్నాం. అంటే దాదాపు 40-50 కోట్ల రూపాయల ఆస్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది, ప్రజలకు చెందింది. ఇలా కేంద్రీయ విద్యాలయానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. వాలంటరీ అనేది చెప్తున్నారు కదా, అది ఎంపీ గారికి తెలియదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక సంవత్సరం తిరుగుతాయి. మరి ఇప్పుడు పూర్తి అవుతున్నది. నిన్ననే గౌరవ మంత్రి గారు చెప్పిండ్రు. ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. కొందరు అంటారు ఒక సంవత్సరం విద్యా సంవత్సరం పోయిందని మనొక విద్యావేత్తనే అన్నాడు. మరి ఒక సంవత్సరం ప్రతిపాదన వచ్చినాక టైం పట్టింది. మరి ఈ జిల్లా 10 సంవత్సరాలు అయింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు కలిసి 7 సంవత్సరాలు అయింది. మరి ఒక సంవత్సరం కొంత లేట్ అయితే ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా వారి భాషలో వారు చాలా రఫ్గా మాట్లాడుతున్నారు. మేము దానికి అట్లా రఫ్గా జవాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మేము ఇష్టం వచ్చినట్టు మేము జవాబు ఇవ్వాల్సిన పని లేదు. నా వల్ల కాదు కూడా. నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు, టీవీలో వెతుకుతున్నారు. ఆ మాటలకు నేను అదే విధంగా నేను మాట్లాడదలుచుకోలే. నా పనితోటి స్పందిస్తాను. ఇవాళ ఈ ప్రతిపాదన సెక్రటరీ టు CCLA వారే మొత్తం చేసేది ఉంటుంది. భూములకు సంబంధించి CCLA అండ్ రెవెన్యూ సెక్రటరీ ఎమ్మెల్యే ప్రతిపాదనతో పంపినామన్నారు. గౌరవ మంత్రి గారికి నేను ఇచ్చిన అన్ని కూడా మీ మీడియాలో వచ్చినాయి, అన్ని పత్రికల్లో వచ్చినాయి. కొన్ని మా వాళ్ళు సేకరించారు. ఎందుకంటే దాదాపు 7 నెలలకెళ్ళి కిందనే ఇచ్చినాం. అట్లనే మంత్రి గారు కూడా నేను లెటర్ ఎప్పుడో పెట్టినాను. దాని తర్వాత మంత్రి గారు సీఎం గారికి పెట్టిన లెటర్ కూడా
ఉన్నది. సీఎం గారికి పెట్టిన లెటర్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి లెటర్ పెట్టారు. అయితే మొన్న అక్కడ ఉన్న అధికారులు కొంత తెలుసో తెలియకనో అడిగినంత ఇవ్వక తప్పించారు. దాన్ని గౌరవ ఎంపీ గారు తప్పు పెట్టారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మొదటి నుంచి కూడా 5 ఎకరాలు కావాలని అడిగినా దానిపైన గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించి పంపినారు. ఎక్కడో పొరపాటు జరిగి 5 ఎకరాలకు 2 ఎకరాలు వచ్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 25 ఎకరాలు అడిగినాం, కానీ దానికి 10 ఎకరాలు ఇచ్చారు. ఇంకా కేంద్రీయ విద్యాలయం తక్కువ ఇస్తే నేనేదో తెలియక తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 20 ఎకరాలు కావాలి, 10 ఎకరాలు ఇచ్చారు. వీటిని సవరించాలని చెప్పి రాస్తూ అప్పుడు మరి ఇది వాలంటరీ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా సహజ వ్యవసాయానికి పోవాలంటారు. ఇవాళ జగిత్యాల వాలంటరీ స్థలం చెరియల్ ఫార్మింగ్లో సహజ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్గా గుర్తించబడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇలాంటి సందర్భాల్లో ఇంకా కొందరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మన మంత్రి గారు ఒక దళితుడు ఇవాళ మంత్రి ఓరవలేకపోతుడో పెద్ద మనిషి. నేను మంత్రి పదవి ఆశిస్తే తప్ప నాకెందుకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు, ఇక రేవంత్ రెడ్డి దించాలే ఇంకెవరైనా ఎక్కియాలని మాట్లాడుతున్నారు. అంత ఈర్ష. నేను మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబాలకి వచ్చిన ఇలా వారు కూడా ఒకప్పుడు మారినలే ఒకేసారిగా రాజీనామా చేసిన మారిన అంటాడు. కాలం మారింది, నేను ప్రభుత్వంతో పనిచేస్తున్నా, కలిసి పనిచేస్తా అన్న. ఎందుకంత బాధ, ఎందుకంత అక్కడ అంటే ఎవరితో కలిసి పనిచేయలేదా? నేను మాజీ మంత్రులతో కలిసి పనిచేయలేదా? నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక మాజీ మంత్రిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి పెట్టలేదా? మేము ఆక్షేపించినామా? ఇవాళ నేను రాగానే పెద్ద శోభ అనుభవించినట్టు మీకంటే సీనియర్లు అంతకుముందు కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళి నాదెళ్ల భాస్కరరావు గారి పార్టీకి పోయి నాదెళ్ల భాస్కరరావు పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి రాలేదా?